ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన జీవాహారముల నుండి మరి కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. జీవగ్రంథముల నుండి దేవుడు మోషే మనవి ఎందుకు వినలేదు? మోషే మనవి దేవుడు ఎందుకు వినలేదు? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు మోషే మనవి ఎందుకు వినలేదు? విన్నాడు. దేవుడు మోషే మనవి విన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, సాత్వికమైన వాడు, దేన మనసు గలవాడు అని చెప్పి మరి దేవుడు మోషే గారి గురించి సాక్ష్యం ఇస్తామనేది మనం చూస్తాం. మరి అలాంటప్పుడు మోషే గారి మనవి దేవుడు వినలేదంట. ఎక్కడ వినలేదు? ఇది మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది చాలా లోతైనది, ఇంతవరకు కని విని ఎరగినటువంటి సంగతి మనం వింటాం. ఈరోజు ఆయన కృప వలన, ఆయన దయ వలన మనం ఈరోజు చక్కటి మాటలు. మోషే మనవే దేవుడు వినలేదా? ఎందుకు వినలేదు? వినకపోవటానికి కారణం ఏంటి? ఎక్కడ వినలేదు? చాలామందికి ఈ విషయము తెలియని సంగతి, తెలియదు కూడా. ఇప్పుడు ఈరోజు మీరు మనం వింటాం ప్రియమైన దేవుడి బిడ్డలారా, మంచి సందర్భాన్ని మనం వింటాం. చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకొని చక్కగా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ మీరు పరిశీలించండి, చదువుకోండి. ఇప్పుడు మోషే గురించి కొన్ని సందర్భాలు మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. అసలు మోషే ఎవరు కుమారుడు? మోషే పుట్టుక గురించి ప్రారంభించి ఆయన మనవి వినడు అన్న కాడకి తీసుకొని వస్తాం మిమ్మల్ని. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు బైబిల్ పరిశీలించండి, త్వరగా నాకు అందించాలి. నిర్గమాకాండము 2వ అధ్యాయము. అసలు మోషే ఎవరు కుమారుడు చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం నుంచి 2వ వచనం వరకు చదువుదాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని అతను సుందరుడై ఉండుట చూసి 3 నెలలు అతన్ని దాసెను. తర్వాత 6వ అధ్యాయం 20 వచ్చింది చూడు ఒకసారి. 6వ అధ్యాయం 20 వచ్చింది ఒకసారి. ఆయన అసలు ఎవరు కుమారుడో? లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు అని అంది. ఇప్పుడు వీరిద్దరు ఎవరో చూద్దాం. ఇక్కడ అమ్రాము తన మేనత్త అయిన యెకోబేదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఎవరు? అమ్రాము యెకోబేదులు యొక్క కుమారుడే యొక్క అహరోను, మోషే, తర్వాత మిర్యాము. ఈ ముగ్గురు అమ్రాము యెకోబేదుల యొక్క బిడ్డలు, కుమారులు. ఇది మీరు రాసుకోండి. ఇక తర్వాత ఐగుప్తు రాజు 2 సంవత్సరాల పిల్లల్ని చంపివేయమని ఆజ్ఞ జారీ అయినప్పుడు 3 నెలల పాటు మరి మోషే గారి యొక్క తల్లి 3 నెలల పాటు దాచింది. తర్వాత దాచలేకపోయింది. ఆయన కేక, ఆయన ఏడుపు దాచలేకపోయింది. అప్పుడు ఏం చేసిందంటే ఒక పెద్ద జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో అతన్ని విడిచిపెట్టింది. అది కూడా 5వ వచనం చదవండి. నిర్గమాకాండం 2:5 నుంచి చదువుదాం. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూసి తన పనికత్తెలకు ఒకతను పంపి దానిని తెరచి చూసారా, ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి
వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఏమండి ఇక్కడ ఫరో కుమార్తెల్లో మరి ఆ బిడ్డను తీసుకున్నారు, చూశారు, ఎంతో సుందరుడిగా అందంగా ఉన్నాడు. మరి ఇతను పెంచుతానికి అతని అక్క పక్కనే ఉంది. ఇతను పెంచుతానికి మరి ఎవరినైనా తీసుకొచ్చేదా అని అన్నప్పుడు తీసుకురమ్మని చెప్పింది ఫరో కుమార్తె. అప్పుడు వెళ్ళి తన తల్లినే తీసుకొని వచ్చింది. ఎవరి తల్లిని? మోషే యొక్క తల్లినే తీసుకొని వచ్చింది. నా కోసం అతను పెంచండి. ఆమె పెంచింది. తర్వాత పెరిగిన తర్వాత మళ్ళీ అంతఃపురంకి వస్తాడు. అంతఃపురంలో మరి ఐగుప్తుల యొక్క సకల విద్యను అభ్యసిస్తాడు, బాగా పెరుగుతాడు. ఇక్కడ 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటాడు. ఎవరు? మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. 23వ వచనం. అతనికి 40 ఏళ్ళు నిండ్ల వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. చూసారండి, 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి మరి అతను ఏం చేస్తాడంటే మిద్యాను దేశానికి వెళ్తాడు. ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్తాడు? మిద్యాను దేశానికి. ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉంటాడు. 40 సంవత్సరాల తర్వాత మిద్యాను దేశానికి వెళ్తాడు. మిద్యాని దేశంలో 40 సంవత్సరాలు ఉంటాడు. మిద్యాని దేశంలో 40 సంవత్సరాలు ఉంటాడు. మిద్యాని దేశంలో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు మిద్యాని యొక్క తన మామ అక్కడ పిల్లని పెళ్లి చేసుకుంటాడు. మిద్యాని యొక్క యాజకుడు ఇత్రో అనేటటువంటి తన మామ మందను కాస్తా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు అయిపోవస్తున్నాయి అన్నప్పుడు మరి దేవుడు మరి కొండ మీద ఒక పొదలో కనిపించి దర్శనమిచ్చి మరి ఇశ్రాయేలీని నువ్వు విడిపించాలని చెప్పి దేవుడి దర్శనమందు అతనికి అనిపిస్తాడు. అప్పటికి ఆ దర్శనం వచ్చినప్పటికీ మోషేకి 80 సంవత్సరాలు వచ్చేసినాయి. 80 సంవత్సరాలు. ఎందుకంటే ఐగుప్తులో 40 సంవత్సరాలు, మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలీని అరణ్యంలో నడిపించే కాలం ఎంత? 40 సంవత్సరాల కాలం పట్టింది. మొత్తం 120 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 23వ వచనం. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. చూసారా, 40 ఏళ్ళు వచ్చినప్పుడు మరి ఆయనకి బుద్ధి, తన సహోదరుని చూడవలనని బుద్ధి పుట్టెను. అంటే ఐగుప్తులో ఉండగా తన సహోదరుని చూడవాలని బుద్ధి పుట్టినంది. చదువు. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూసి వాడిని రక్షించి బాధపడి వాడిని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసెను. చూసారా, ఐగుప్తులో ఉన్నప్పుడు 40 ఏళ్ళు అయినప్పుడు తన సహోదరుని చూడాలనే బుద్ధి పుట్టి హెబ్రీల దగ్గరికి వస్తాడు, ఇశ్రాయేల్ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ ఐగుప్తులకి హెబ్రీలకి ఒకరికొకరికి చిన్న గొడవ అయినప్పుడు ఈ మోషే గారు ఏం చేస్తారంటే న్యాయం తీర్చి ఐగుప్తుడిని ఏం చేస్తారంటే అక్కడ ఇద్దరు గొడవలు ఐగుప్తుడు చనిపోతాడు. మోషే గారు ఐగుప్తుడిని చంపేసేస్తాడు. చంపేసి ఇసుకలో బూడిపేస్తాడు అక్కడ. ఈ విషయం ఫరోకు తెలిసిపోద్ది. ఫరోకు తెలిసినప్పుడు అప్పుడు మిద్యాని దేశానికి వెళ్తాడు. మిద్యాని దేశంలో 40 సంవత్సరాలు ఉంటాడు. ఐగుప్తులో 40 సంవత్సరాలు. ఇక ఇట్టున్నప్పుడు 28వ వచనం కూడా చూడండి. 28వ వచనం. నీవు నిన్న ఐగుప్తునికి చంపినప్పుడు నన్ను చంపదలిచి ఉన్నావని అతన్ని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాని దేశంలో పరదేశీ ఉండి అక్కడ 2 కుమారులను కనెను. చూసారా, అక్కడ ఎంతమంది కన్నాడు? 2 కుమారులని కన్నాడు. అక్కడ 40 ఏళ్ళైన పిమ్మట, అదిగో చూడండి, మిద్యాని దేశంలో 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత
అతనికి అగపడెను. చూసారా, ఒక దేవదూత అతనికి కనపడింది. చెప్తున్నాడు ఇక దేవదూతను పంపించి, అయ్యా మరి నా ప్రజలు మొర నేను విన్నాను, నువ్వు వెళ్ళి విడిపించుకొని రావాలయ్యా అని చెప్పినప్పుడు ఇక అక్కడి నుంచి బయలుదేరి మరలా ఐగుప్తుకి వస్తాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా సూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని వాళ్ళని విడిపించే కాలము దగ్గర పడింది. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి, వారి పెట్టిన మరను బట్టి విన్నానన్నాడు, వింటిని అంటున్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఆ ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీలకు, హిత్తీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పానులు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చూసారా, కాబట్టి నువ్వు వెళ్ళి వారిని విడిపించుకొని రావాలి, వారిని విడిపించి తీసుకొని రావాలని చెప్పి దేవుడు మోషే గారిని పిలుస్తాడు. అదే ప్రకారం మోషే గారు వెళ్తాడు. అహరోను మోషే ఇద్దరు నాయకత్వంలో మరి వారిని విడిపించుకొని తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 34వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 34వ వచనంలో, మొదట ఐగుప్తులో పెరిగాడు, 40 సంవత్సరాలు ఆడ పెరిగాడు. తర్వాత మిద్యాని దేశానికి వెళ్తాడు, అక్కడ 40 సంవత్సరాలు ఆడ పెరిగాడు. ఆ 40 సంవత్సరాలు అయిపోయే ముందప్పటికి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ఐగుప్తుకి వెళ్ళమంటాడు. ఐగుప్తులో ఇశ్రాయేలుని విడిపించుకొని అరణ్యంలోకి నడిపించుకునేటప్పుడు అక్కడ 40 సంవత్సరాల కాలం అయిపోయింది. అరణ్యంలోనే చివరికి వెళ్ళిన తర్వాత చనిపోతాడు మోషే గారు. చూద్దాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. చూసారా, మోషే చనిపోయినప్పుడు ఎంత ఈడంట? 120 సంవత్సరాల ఈడంట. మొట్టమొదట పుట్టినప్పుడు ఐగుప్తులో పుట్టాడు కదా, ఐగుప్తులో పుట్టినప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిచిపోయింది. తర్వాత ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాని దేశానికి వెళ్ళాడు. మిద్యాని దేశంలో 40 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అప్పుడు ఎంత? మొత్తం 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలప్పుడు దేవుడు ప్రత్యక్షమై మరలా ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలుని విడిపించుకొని కానాను దేశానికి తీసుకుని వెళ్ళాలి అని అంటాడు. ఇప్పుడు విడిపించుకొని కానాను దేశానికి తీసుకెళ్ళేటటువంటి క్రమంలో అరణ్యంలో 40 సంవత్సరాల కాలం గడిచింది. అప్పుడు మొత్తం ఎంత? 120 సంవత్సరాలు లెక్క జరిపోయింది. అదే ఇక్కడ అంటున్నాడు. మోషే చదువు అన్నమాట. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. చూసారా, 120 సంవత్సరముల ఈడు గలవాడు. మోషే ఎంతకాలం బ్రతికాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది వివరణ అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. అయితే ఐగుప్తులో నుండి వారిని విడిపించుకొని తీసుకొచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, మరి ఫరో ఎదుట ఈజిప్షియన్స్ మీద సుమారు 10 తెగుళ్ళు కురిపించడం అనేది మనం చూస్తాం. అర్థమైందా? దుమ్ముని పేలుగా మారటం, కప్పలు రావటం, తర్వాత మిడతల దండు రావటం, తర్వాత ఆ దేశం అంతా చీకటి కమ్మటం, వడగండ్లు రావటం, మిడతలు రావటం, మరి వారి మీద అట్లా ధూళిపడినప్పుడు ఒళ్ళంతా పొక్కులు రావటం, ఇవన్నీ కూడా చివరిగా ప్రథమ సంతానం చనిపోవటం, ఇవన్నీ కూడా మనం 10 తెగులు వారి మీద మోషే గారు కురిపిస్తాడు.
దేవుడు ప్రార్థన చేసి దేవుడికి మోషే గారి ద్వారా అవన్నీ దేవుడు చేయిస్తాడు. అలా చేయించుకొని తీసుకొని వస్తాడు. అలా వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఎదురైద్ది. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం ఎదురైద్ది. ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయంలో 1వ వచనం 5వ వచనం వరకు చూద్దాం. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడికి మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ కర్ర ఎర్ర సముద్రం మీద పెట్టమంటాడు. ఆయన చేతి కర్రని సముద్రం వైపు చూపిస్తే సముద్రం 2 పాయలు అవుతాయి అంటాడు దేవుడు. అప్పుడు ప్రార్థన చేసి కర్రను ఆ సముద్రం వైపు చూపిస్తే సముద్రం 2 పాయలు అయిపోయింది. అంటే 10 తెగుళ్ళు ఈజిప్ట్ మీద కురిపించినప్పుడు మోషే దేవుడు ప్రార్థన చేసినప్పుడు విన్నాడు. ఇక్కడ ఎర్ర సముద్రం 2 పాయలు అవటానికి మోషే గారు ప్రార్థన చేసి దేవుడు విన్నాడు. జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. మీరు విన్నాడు, మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య ఉన్న బయల్చెబూలు ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమున వద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొను. నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతను వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురని వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోనట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి మనం ఎందుకు ఇలాగ చేసితిమి, ఏమండి, మన చేనలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితమని చెప్పుకొనిది. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయము కఠినపరచగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను. అట్లు ఇశ్రాయేలీలు బలిమి చేత బయలు వెలుచుండిరి. సముద్రం దగ్గరికి సముద్రం దగ్గరికి వస్తారు చూడక్కడ. అట్లా బయలుదేరి వారిని వెంబడిస్తూ వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైందండి. సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించి ఉండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెంట వచ్చుట చూసి మిక్కిలి భయపడ్డారు. ఎందుకంటే ఫరో సైన్యం వస్తుంటే ఇక వీళ్ళని చంపేస్తారు, వీళ్ళని నరికేస్తారు అని చెప్పి మిక్కిలి వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. అప్పుడు యెహోవాకు మొరపెట్టిరంట, ఇశ్రాయేలీలు మొరపెట్టారంట. అంతట వారు మోషేతో ఐగుప్తీయులు సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా? సన్నిగారు చూసారా మోషే గారి మీద సనుగుతున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలో చచ్చుటకు తీసుకొని వచ్చితివా అని రప్పించుతావా అని మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటియే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణను మీరు ఓరకునే నిలిచిండి చూడండి అంటున్నాడు. రక్షణ కలగజేస్తాడు. ఈ ఎర్ర సముద్రం ఆయనకేం అడ్డేం రాదు.
అర్థమవుతుందా? చూడండి, ఎందుకు ఇంతలోకి మీరు ఐగుప్తులో 10 తెగులు చూశారు కదా, ఇంతలోకి అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారేంటి మీరు? ఊరకనే ఆయన రక్షణ చూడండి, మీరు చూస్తారు అని చెప్పి అన్నాడండి. అప్పుడేం జరిగింది చూడండి. మీరు నేడు మీరు చూసినటువంటి ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఎందుకు ఎందుకు చూడరు? సముద్రములో మీరు 6 నెలల్లో నడుస్తారు, ఆ దారికి వెళ్ళిపోతారు. ఈ ఫరో సైన్యం అంతా కూడా సముద్రం మధ్యకి వచ్చిన తర్వాత సముద్రము కప్పివేసిద్ది వారిని అని అన్నాడండి. ఇక మీరు చూస్తున్న ఈ సైన్యాన్ని ఇక మీరు చూడరు అంటున్నాడు. చూసారా? మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. ఎదుగో చూడండి, నీవు నీ కర్రని వెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యి. చూసారా? అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యను 6 నెలల మీద నడిచిపోతారు. చూసారా? 6 నెలల మీద నడిచిపోతారని చెప్పాడు. అలాగే దేవుడికి ప్రార్థన చేసి సముద్రం మీద కర్రబెట్టినప్పుడు సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు ఆ దరికి నడిచి వెళ్ళారు. నడిచి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా మొత్తం ఫరో సైన్యం, గుర్రాలు, రౌతులు, రథాలు మొత్తం దిగినాయి వీళ్ళని వెంబడిస్తానికి. కరెక్ట్గా మధ్యలోకి వెళ్ళిన తర్వాత సముద్రం వారిని కప్పేసింది. ఇప్పటి వరకు కూడా ఆ రథాలు యొక్క చక్రాలు, మరి జరిగినటువంటి యథార్థత ఇప్పటి వరకు కూడా ఎర్ర సముద్రంలో వారి రథాలు ఉన్నాయంట, ఆ చక్రాలు ఉన్నాయంట. అంటే బైబిల్ చరిత్ర ఎంత నిజమో ఆధారాలతో కూడా, రుజువులతో కూడా కనిపిస్తుంది. ఈ విధంగా వారిని మరి మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆ తర్వాత మరి ఎర్ర సముద్రం దాటి అవగడికి వెళ్తారు. ఎర్ర సముద్రం దాటి అవగడికి వెళ్ళిన తర్వాత ఒక మాట చూద్దామండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఎర్ర సముద్రం దాటి అవగడికి వెళ్ళిన తర్వాత వారికి మరల నీళ్ళు అవుతాయి, ఇశ్రాయేలుకి నీళ్ళు అవుతాయి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. స్పష్టంగా చదవాలి, రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించి. చూసారా? మోషేతో వాదించారంట. త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, చూసారా అని అంటాడండి. అన్నప్పుడు 7వ వచనం చూడండి. 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేడు అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మెరీబానియు పేర్లు పెట్టాను. నీళ్ళు ఇచ్చారండి. నీళ్ళు ఇచ్చేసి బండను కొడితే నీళ్ళు వచ్చేసేస్తాయి. బండను కొడతాడు, నీళ్ళు వచ్చేసేస్తే త్రాగుతారు. చూసారా? బండను కొడితే నీళ్ళు వచ్చేసినాయి. మోషే గారు ప్రార్థన చేసి బండను కొడితే నీళ్ళు వచ్చేసాయి. తర్వాత చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లో మరి దేవుడి దగ్గరికి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకుని వస్తాడు. 40 రోజులు కొండ మీద ఉంటాడు, దేవుడికి ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి పలకలు 10 ఆజ్ఞలు తీసుకొని వస్తాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూద్దాం. చాలు, రాసుకోండి. తర్వాత నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, 32వ అధ్యాయము 1 వచనం నుంచి 5 వచనాలు చదువుదాం. మోషే కొండ దిగకుండా ఏమిటి ధర్మశాస్త్రం తీసుకొస్తాను కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళేసరికి అక్కడ 40 రోజులు టైం పట్టింది. ఇక వాళ్ళు ఏమన్నారంటే, మోషే ఇక మనకు లేడు, మోషే ఇక మనకి లేడు. ఆయన మొత్తం లేట్ అయ్యేసరికి ఇశ్రాయేలీలు ఏం చేశారు చూడండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము అయ్యా
లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయన మాకు తెలియదని. చూసారా, ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదని అతనితో చెప్పారండి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తేండని వారితో చెప్పగా ప్రజలందరూ చూసారా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపము ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఏమంటున్నారు చూడండి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. చూసారు ఎంత విశ్వాసఘాతుకులు అయిపోయారు ఇశ్రాయేలీలు. ఐగుప్తు దేశంలో నుండి రప్పించింది ఎవరు? దేవుడు కదా. ఎంత విశ్వాసఘాతుకులు అయ్యారు చూసారా. అప్పుడు కోపం వచ్చిందండి, విపరీతంగా ఇశ్రాయేల్ మీదకి వచ్చిందండి కోపం, దేవుడు కోపం. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నువ్వు అడ్డు రాకు, నేను ఈ ఇశ్రాయేల్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను, నువ్వు అడ్డుకు రాకు అని కోపం రగులుకునిద్ది. అప్పుడు మోషే గారు ప్రార్థన చేస్తాడు, ఇశ్రాయేలీలకి దేవుడికి మధ్య ప్రార్థన చేస్తాడండి. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. 31వ వచనం చూడండి, 31వ వచనం, అదే అధ్యాయం 31, 32 వచనాలు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను అని చదవాలి. వారు అని ఒక ముక్క, తర్వాత బంగారు దేవతను ఒక ముక్క కాదు, కలిపి సరిచేసేసి అది అట్ట. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. చూసారా, దేవుడిని ఏం చేస్తున్నాడు మోషే గారు? బతిలాడుకుంటున్నాడు. వారిని కానీ నువ్వు కానీ పరిహరించకపోతే, క్షమించకపోతే నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసివేయి. చూసారా, వారి కోసం ఎంత ప్రాధాన్యపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వానిని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. చాలు, నేను ఇప్పుడేం చేయను, నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పి మోషే ప్రార్థన దేవుడు ఆలకించి అప్పటికి వదిలిపెట్టేశాడు. చూసారా, అంటే మోషే ప్రార్థన విని ఇశ్రాయేలు ప్రజల మీదకి రావాల్సిన ఉగ్రతను మరి పశ్చాత్తాపడ్డాడు దేవుడు. పశ్చాత్తాపడి వారిని తీసుకొని వెళ్ళాడు. అంటే మోషే యొక్క ఎంత ప్రార్థన, ఎంత శక్తితో చూడండి. ఇశ్రాయేలీల మీదకి రావాల్సినటువంటి భయంకరమైన ఉగ్రతను కూడా తప్పించాడు. మరి ఆయన ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆయన ప్రార్థన చేస్తే ఐగుప్తు మీద తెగులు కూర్చాయి. అలాగే ఆయన ప్రార్థన చేస్తే ఇంకేం జరిగిందో చూద్దాం, త్వరగా చదవాలి. నిర్గమకాండము, సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. ఎవరు మాట్లాడింది? మిరియాము అహరోనులు. ఎవరు ఈ మిరియాము అహరోనులు? మోషే యొక్క అన్న, అక్క. వెరీ గుడ్. చూసారా, ఇతని మీద వీళ్ళిద్దరు తిరుగుబాటు చేశారు. అన్న, అక్క ఇద్దరు కలిసి తమ్ముడి మీద తిరుగుబాటు చేశారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేడా
అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినును. చూసారా, ఆయన మీద తిరుగుబాటు చేశారు వీళ్ళిద్దరూ. ఆయన మనమే వింటాడా? మనం వినడా? మా మాట కూడా వింటాడు దేవుడు, మాకు కూడా ప్రత్యక్షం అవుతాడు దేవుడు అని మరి మోషే మీద వీళ్ళిద్దరూ తిరుగుబాటు చేస్తారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు మోషే పక్కన ఉంటాడు. అయ్యా, మోషే వంటి వాడు లేడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మంచి మనసు గలవాడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు, అతని మీదేంటి మీరు అని చెప్పి దేవుడు కోపము మిరియాము మీద రగులుకున్నది. అప్పుడు కానీ తెల్లటి కుష్టి వచ్చి చూడండి, కింద చదవండి 8వ వచనం, 10వ వచనం నుంచి చూద్దాం. 10వ వచనం నుంచి 14 వరకు రాసుకోండి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము అంటే తెల్లని కుష్టి గలదాయి అయిపోయింది. కుష్టి గలది అయిపోయింది. చూసారా, తెల్లగా వచ్చేసింది కుష్టి ఆమెకి. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదగా కనిపించింది. చూసారా, తెల్లగా తల్లి గర్భంలో వచ్చేటప్పుడు ముద్ద అట్టుండిద్ది, అట్ట మాంసం, పచ్చి మాంసం ముద్దలాగా ఉందంట, కుష్టి వచ్చేసిందంట ఆమెకి. చూసారా, ఇక్కడ దేవుడు దగ్గర రక్తబంధాలేమీ చూడడు. అర్థమవుతుందా? తేడా వస్తే దేవుడు బంధాలేమి చూడడు. ఎవరికైనా సరే పక్షపాతం లేకుండా శిక్ష విధిస్తాడు. ఆయన పక్షపాతం లేకుండా ప్రేమిస్తాడు. తేడా వస్తే పక్షపాతం లేదు, బంధం కానీ రక్తబంధం కానీ ఇవేమైనా చూడడు. ఇక ఆమె ఎట్టయిందో చూడు, చదువు. అహరోను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి కలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన. ఏమని ఒప్పుకుంటున్నారు? చూసారా, ఒప్పుకుంటేనే క్షమ. దేవుడి దగ్గర అదే దేవుడు కోరుకుంటుంది, అదే. ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఒప్పుకోకుండా బొంకితే అయిపోయినట్టే. బొంకకూడదు దేవుడి దగ్గర. ఏదైనా సరే ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీ పట్ల దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఒప్పుకోకుండా దేవుడు చూస్తలేదులే, దేవుడు కనిపెడతలేదులని మనం ఒప్పుకోకుండా బొంకామనుకోండి, ఇక అయిపోయినట్టే. కానీ ఒప్పుకున్నారు. చూసారా, నీతిమంతులు వాళ్ళు ఒప్పుకున్నారండి. అయ్యో ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భముల నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పి. ఎలా ఉందంత చూడండి, శవం వలె ఉందంట, సీకిపోయిన శవంలాగా అయిందంట ఆమె కుష్టి. చూసారా, మోషే ఎలుగెత్తి దేవా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, తన అక్క గురించి చేస్తున్నాడు, తన అన్న గురించి, అక్క గురించి ఏమని చేస్తున్నాడు? మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినముల చిగ్గు పడును కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, ఆ తర్వాత ఆమెను చేర్చుకొనవలను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. చూసారా, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో అప్పుడు ఆ కుష్టి అంతా ఏమైపోయింది? తగ్గిపోయింది. చూసారు, ఎంత శక్తిమంతుడో చూడండి, ఎంత శక్తిమంతుడో చూడండి. ఎందుకు చెబుతున్నానో మీకు ముగింపులో అర్థమైద్ది. ఆయన శక్తి సామర్థ్యం మీరు చూస్తూ వస్తున్నారు. మోషే తరపున దేవుడే ఉన్నాడు. మోషే తరపున ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. నా బిడ్డ ఆయన సాత్వికుడు, ఏంటి ఆయన మీద మీరు అని చెప్పి మోషేకు వస్తాదు పలుకుతాడు ఆయన. నా బిడ్డ ఆయన, అతను జోలికి వస్తే నేను ఊరుకోనని చెప్పి, ఇదిగో మీ అక్క అయితే అయ్యేమో, నువ్వు అన్న అయితే అయ్యేమో, నా బిడ్డ జోలికి మీరు రావద్దని చెప్పి మరి కలిగించాడు కుష్టు. మరలా ఆయన ప్రార్థన చేస్తే తప్ప వాళ్ళ గతి లేదు. అంటే ఎంత శక్తివంతుడు, ఎంత ప్రార్థనాపరుడో మనకి ఏడా అర్థమవుతుంది. ఇంకా తర్వాత చూడండి, సంఖ్యాకాండము
సంఖ్యాకాండము 21 అధ్యాయము 8-9 వచనాలు. 8-9 వచనాలు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. మోషే దేవుడు చెప్పినట్టు చేశాను. దేవుడు చెప్పినట్టు చేశాను. అప్పుడు ఎవరైతే పాములు తాపకరమైన ఇశ్రాయేలీయులు అతిక్రమిస్తూ వస్తున్నారు కదా, అతిక్రమిస్తూ వస్తున్నప్పుడు మరి పాములు, తాపకరమైన పాములు అరణ్యంలో వారిని కరుస్తున్నాయి. వారు ప్రతిదీ అతిక్రమించుతూ వస్తమే, ప్రతిదీ ధిక్కరిస్తూ వస్తమే. నీళ్ళ కాడ సనగటం, ఉల్లిపాయల కాడ సనగటం, మరి దోసకాయల కాడ సనగటం, తిండి కాడ, మాంసం కాడ, అన్నిటికాడ సనగటం అయిపోయింది వాళ్ళది. ఇక ఇక్కడ అరణ్యంలో జరిగి పాములు విషసర్పాలు వారి మీదకి పంపించినప్పుడు అవి కరిస్తే తాపకరంగా మరి చచ్చిపోతున్నారు వాళ్ళు. తాపకరమైన విషసర్పాలు అంటాయి. అప్పుడు దేవుడు మరి మోషే ఒక రూపాన్ని, సర్పరూపాన్ని చేయించి దాని వైపు చూసిన వారు బ్రతుకుతాడు అన్నాడు. అలాగే దేవుడు చెప్పినట్టుగా మోషే చేస్తాడు. అంటే దేవుడు చెప్పినట్టుగా మోషే చేస్తున్నాడు. మోషే ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఒకరికి ఒకరు ఎట్లా బంధం కలిగి ఉండారో చూడండి. ఎంత బంధం కలిగి ఉండారో చూడండి. ఎంత బంధం కలిగి ఉన్నప్పుడు మీకు ఒక మాట చెప్తానండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 24-25 చదవండి. ఎంత బంధంగా ఉన్నారు కదా, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు కదా. ప్రేమ కలిగి ఉన్నాడు, బంధం కలిగి ఉన్నారు. ఇద్దరు, తండ్రి అయిన దేవుడు ఆయనైతే కుమారుడిగా మోషే గారు కనిపిస్తున్నాడు. ఇష్టానుసారమైనటువంటి మనుషుడిగా మోషే గారు కనిపిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో అండి, మాట తేడా వస్తే మోషే గారిని కూడా ఊరుకోవట్లేదు. అతడి పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంప చూడగా, ఎవరిని? మోషే గారిని. ఎందుకంటే ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండంలోకి వెళ్ళండి. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 9-10 వచనాలు చూడండి ఒకసారి. ఎందుకు మోషే గారిని చంప చూస్తున్నాడు? రీజన్ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపంకు వచ్చు జీతము మరణం. అబ్రహాం గారి ద్వారా ఇష్మాయేలీలకి సున్నతి నిబంధన అనేది ఒకటి అబ్రహాం ద్వారా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 8వ రోజు సున్నతి చేయించుకోవాలి. ఎన్నో రోజు చేయించుకోవాలి? 8వ రోజు సున్నతి చేయించాలి. ఇది నిబంధన. మోషే గారు తన పిల్లోడు పెద్దోడు అయినా కానీ మోషే గారు తన బిడ్డకి సున్నతి చేయించడం అనేది ఆదమరిచాడు. చూడండి ఒకసారి ఇక్కడ. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. బాగా వినండి మాట. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానం కాని అన్నిని యొద్ద వెండితో కొనబడిన వాడైనను నీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. ఇది మీకును నాకు మధ్యన గుర్తు అన్నాడు. 8వ రోజు అన్నాడా? ఇప్పుడు మోషే గారు ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి ఇప్పుడు. అతడి పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఎందుకు చంప చూశాడు? పిల్లోడు పెద్దోడు అయ్యాడు, సున్నతి మర్చిపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకని యెహోవా అతన్ని చంపజూడగా చిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసి అతని పాదముల వద్ద అది పడవేసి, నిజముగాను నాకు రక్త సంబంధమైన పెనిమిటివనెను. అంతటా విడిచాను. అదే సున్నతి చేయకపోతే ఏమైపోయాడు? ఎగిరిపోయేవాడు. చూసారా? అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది? ఆజ్ఞ అతిక్రమిస్తే సేవకుడని కాదు, విశ్వాసులని కాదు, ఎవరినైనా పక్షపాతము లేదు. బైబిల్ దగ్గర చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది.
ఇక ఇప్పుడు ఇంకో సందర్భం సంఖ్యాకాండము 20 అధ్యాయం చూడండి. ఇక 20 అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ఇక చదివితే ముగించుకున్నాం. ఇంకా మనం 7 నుండి 12 ఏముందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక బండతో కొట్ట నీళ్ళు వచ్చినాయని చెప్పినా, మరలా మరో సందర్భంలో కూడా బండతో కొట్టు నీళ్లు, బండతో మాట్లాడు నీళ్ళు ఇచ్చింది అంటాడు మోషే గారిని. అప్పుడేం జరిగిందో చూద్దాం. అంతటి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చింది, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఏమన్నాడు? ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. బండతో మాట్లాడు. అంతకుముందు ఏం చేసాడు? బండను కొట్టు నీళ్ళు ఇచ్చింది, కొట్టాడు, నీళ్ళు ఇచ్చేది. మరి ఇక్కడేమన్నాడంటే బండతో మాట్లాడు అన్నాడు. అంతే, చెప్పింది చేయాలి అంతే. ప్రభు ఏదైతే చేయమంటాడో, అయ్యా ఇందాక కొట్టమన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంది మాట్లాడమంటున్నావు అడగకూడదు. నేను ఏదైతే చెప్పానో అది నువ్వు చేయాలంతే. అడిగే హక్కు ఎవరికి లేదు. కానీ ఏం జరిగింది చూడండి. వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును తాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని, ఆజ్ఞాపించినట్టే నీ కర్ర తీసుకొని వెళ్ళి అన్నాడా? వెళ్ళాడు. ఆజ్ఞాపించినట్టే కర్ర తీసుకొని వెళ్ళాడు. ఆజ్ఞాపించినట్టు వెళ్ళాడు, కానీ చెప్పింది చేయలా. చూడండి ఇక్కడ. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజంను పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమంటున్నాడు? ఇశ్రాయేలుని, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అన్నాను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు, ఎన్ని మార్లు కొట్టాడు? 2 మార్లు కొట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఇదేంటి ధిక్కారమేనా? మనుషులు అనుకుంటారు దేవుడు పట్టించుకోడని. దేవుడు మాట తేడా వస్తే ఆయన పట్టించుకుంటాడండి ఆయన. మనం చూస్తే చూడండి, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా పాయింట్స్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించినండి, సమాజమును పశువును త్రాగిను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఏమంటున్నాడు చూడండి, నేను మాట్లాడమంటే మీరు కొట్టారుగా, అయితే నీళ్ళు అయితే ఇచ్చాడు, కానీ మీ ఇద్దరు ఇటు రండి అన్నాడు. మీ ఇద్దరు ఇటు రండి, మీరు చేసిన పని ఏంటి? ఇశ్రాయేలీల కన్నులు ఎదుట నా పరిశుద్ధ అంటే నా మాటను మీరు వినకుండా సన్మానించినట్లు, నా మాట మీరు వినలా, నా మాట వినకపోవటం మీరు నన్ను నమ్ముకోలా, అదే అర్థం. గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పేసాడు సార్. తోడుకొని పోరు అని చెప్పేసాడు. ఎవరెవరు పోరు? అహరోను, మోషే ఇద్దరు ఆ దేశంలో పోరు అని చెప్పేశాడు. అలాగే వీళ్ళిద్దరూ ఆ దేశంలో పోరు. ఆ దేశాన్ని ఒక పెద్ద కొండ మీద నుంచి చూపిస్తాడు, కానీ ఆ దేశంలో మాత్రం అడుగు పెట్టనీయడు. కానీ దేవుడు మోషే గారు ఏం చేస్తాడు తెలుసా? మనవి చేస్తాడు, బతిమలాడుకుంటాడు. ఏమని బతిమలాడుకుంటాడు? అయ్యా, ఆ విశాలమైన దేశాన్ని నేను తనిఖీ చూస్తా, అది దాని వైభవం ఏంటో చూస్తా, మరి దాన్ని కొలుస్తా అని మనవి చేసినప్పుడు ఆ మాట నువ్వు నా దగ్గర ఎత్తొద్దు అంటాడండి. ఆయన మనవి వినడండి. అక్కడ
ఎందుకని? అన్ని చేసిన మోషే గారి మనవి. ఐగుప్తులో 40 సంవత్సరాలు, మిద్యానులో 40 సంవత్సరాలు, ఆ తదుపరి అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి సాత్వికంతో ఉన్నటువంటి మోషే ప్రార్థన ఎక్కడెందుకు వినలేదు? ఎందుకు కానాను దేశంలో నిన్ను ప్రవేశించిన ఆ మాట అసలు నా దగ్గర ఎత్తొద్దు అంటాడు. చూద్దాం ఒక మాట. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23 నుంచి 28 వరకు రాసుకోండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23 నుంచి 28 వరకు వండర్ఫుల్ మాట అండి. మోషే గారితో అంటున్నాడు, వినండి. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, చూడండి ఏమంటున్నాడు. ఇశ్రాయేలీలతో మోషే గారు చెబుతున్నాడు, దేవుడు నన్ను ఎల్లనీయలేదయ్యా, నన్ను వెళ్ళొద్దన్నాడు, ఆ మాట నువ్వు నా దగ్గర ఎత్తొద్దని చెప్పి మరలా ఇశ్రాయేలీలతో మోషే గారు చెప్తున్నాడు. నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే కానీ, చూడండి దేవుడిని ఎలా పొగుడుతున్నాడో బాగా వినాలి మీరు. అసలు ఎలా పొగుడుతున్నాడో వినండి మీరు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలు, చూసారా ఎలాగ పొగుడుతున్నాడు. నువ్వు చేయు క్రియలు చేయగల దేవుడు ఎవరు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవరు? నేను అద్దరికి వెళ్ళి, చూసారా, దేవుడిని పొగిడి దేవుని గొప్ప చేసి ఏమంటున్నాడు చూడండి, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను ఒక్కడే నువ్వు ఉండాలని దేవుడు చెప్పాడు. ఒక్కడే ఉంటావు, ఒకడికి వెళ్ళొద్దు, నేను పంపిను అన్నాడు. ఎందుకు పంపిను? నువ్వు ఆజ్ఞను ధిక్కరించావు కాబట్టి ఆవిడ పంపినన్నాడు. కానీ పొగిడుతున్నాడు దేవుణ్ణి, మనవి చేసుకుంటున్నాడు. మనవి చేసుకుని ఏమన్నాడు, యోర్దాను అవతలకు వెళ్ళి ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోన్ను చూసినట్లు దయచేయమని ఏం చేశాడు? ఇక్కడ యెహోవాని బతిమలు ఆడుకున్నాడంట. ఇన్ని విన్నా దేవుడు, ఇన్ని ప్రార్థనలు మోసే ప్రార్థనలు ఉన్నటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి బతిమలు ఆడుతున్నా కానీ ఏమంటున్నాడు వినండి. యెహోవా మిమ్మును బట్టి మీరు నాకు కోపం పుట్టించారు, నాకు కోపం వచ్చింది, నేను మిమ్మల్ని ద్రోహులారా అన్నాను. ఆయన నన్ను బండతో మాట్లాడమంటే ఆ కోపంతో నేను మరలా బండను కొట్టాను. మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. వినలేదంట చూసారా, వినలేదంట. ఇంకేమంటున్నాడు చూడండి, మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, వినండి ఈ మాట వినండి, చాలు, ఇకను ఈ సంగతి గూర్చి నాతో ఇక మీదట నువ్వు మాట్లాడొద్దు. చూసారా, ఇక నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. చూసారా, ఇక చాలు ఆపేయి అంటున్నాడు. ఇక మీదట ఈ సంగతి గురించి నాతో నువ్వు మాట్లాడొద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు. చూసారా ఏమన్నాడు, యోర్దానును దాటకూడదు. ఎందుకయ్యా, ఎందుకు దాటకూడదు? ఎందుకు వినలేదు మోషే ప్రార్థన? ఇక్కడ ఎందుకు వినలేదు? ఆజ్ఞను వినలేదు, ఆజ్ఞను ధిక్కరించాడు. ద్రోహులారా అన్నాడు. దేవుడిని అవమానంగా ఆయన మాట అందరి ముందు గౌరవించలేకపోయాడు. ధిక్కరించినందుకు ఇదిగో మోషే మనవి వినలేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆజ్ఞను ధిక్కరిస్తేనే మోషే ప్రార్థన విన్నప్పుడు, ఈనాడు దేవుడు చెప్పిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి క్రైస్తవుడికి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నీ శత్రువుని ఆకలి కొనిస్తే భోజనం పెట్టమన్నాడు, నీలో పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ఎటువంటి కల్మషం నీలో ఉండకూడదు. క్రీస్తును ధరించుకున్నవారు మీరు క్రీస్తుని ప్రపంచానికి చూపించాలి, క్రీస్తులో లేని అవలక్షణాలు మీలో ఉండకూడదు అని చెప్పినప్పుడు అవేమీ లేకుండా ఉండి నువ్వు చక్కగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అవి ఏవి ఉండా కానీ ఇవి లోకపు లక్షణాలు, దుష్టుడి లక్షణాలు, పాపపు లక్షణాలు మనిషిలో ఉండి ప్రార్థన చేస్తే ఆజ్ఞ అతిక్రమం అయింది. ఆజ్ఞ అతిక్రమమే పాపమైద్ది. దేవుడు పాపులు మనవి ఆలకింపడు. ఇప్పుడు మోషే ఆజ్ఞని అతిక్రమించినందుకు మోషే మనవి ఆలకించలేదు. బతిములు ఆడుకున్నాగా వినలేదు. వినండి, మోషే అంతటా ఆయన మాటే. ఏమ్మా ఉండదు చెప్పానో లేదేమని చెప్పాను నేను.
ఉండదే కదా. ఇప్పుడు కింద ఇంకో మాట అక్కడే చదవండి, అక్కడే వచ్చిన నెక్స్ట్ వచ్చిన చదవండి. చివరిగా ముగించుకున్నాక, నీవు ఈ యోర్దానును దాటకూడదు కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కనులెత్తి పడమట వైపును, ఉత్తరపు వైపును, దక్షిణపు వైపును, తూర్పు వైపును తేరు చూడుము. చూసారా, తేరు చూడుము. నెక్స్ట్ యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచు. నెక్స్ట్ నువ్వు ఆగిపోతావు, ఇక యెహోషువకు ధైర్యపరచు అని చెప్పేసాడండి. అట్లా చెప్పినట్టు ఏం చేశారు తెలుసా? ఒకసారి రండి ద్వితోపదేశకాండం చూడండి. ఒకసారి ద్వితోపదేశకాండం 34వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూడండి ఏం జరిగిందో. దేవుడు చెప్పినట్టుగానే జరిగిందండి మోషే గారికి. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము, మనష్షే దేశముల పశ్చిమ సముద్రం వరకు, యోధా దేశమంతయు, దక్షిణ దేశమును షోయర్ వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరి యెహోవా అతనితో ఇట్లా, నేను నీ సంతానమునికి ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఏమండి, నది దాటి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే నువ్వు ఆజ్ఞను ధిక్కరించావు. ఇది మనం చూసినట్టయితే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం ఆలోచించినట్టయితే పాపం చేయు ప్రతివాడు పరలోకానికి వెళ్ళకూడదు, వెళ్ళనీడు ఆయన. పాపం ఉంటే పరలోకం లేదు, పాపం ఉంటే ప్రార్థన వినడు. చెప్పింది చెప్పినట్టుగా వింటేనే పరలోకం ప్రార్థన వింటాడు. దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. అలాగే చనిపోతాడు. చూడండి 5-6 వచనాలు చూద్దాం. 5-6 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందాను. చూసారా, ఎక్కడ పొందాడు? మోయాబు దేశంలో మృతి పొందాడు. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. చూసారా, మరి మోయాబు దేశంలో ఆయన ఆ పర్వతమందు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎందుకు ఆ యోర్దాను దాటి అవకడకు తీసుకొని వెళ్ళలేదు ఆయన్ని? ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమిస్తే మనవి వినలేదు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మోషే మనవి దేవుడు ఎందుకు వినలేదు? ఆజ్ఞ అతిక్రమించినందుకు వినలేదు. కాబట్టి మనం కూడా దేవుడు చాలా ఆజ్ఞ ఇచ్చాడు. యేసు ప్రభు ద్వారా మరి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. మత్తయి సువార్త 28:19 మీరు చూస్తే తెలిసిపోద్ది. నేను చెప్పినవన్నీ మీరు చేయాలంటాడు. అవేమి మనం చేయకుండా ప్రభువా 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 ప్రభు అని మీరు ప్రార్థన చేస్తే నేను వినను అంటున్నాడు. నేను చెప్పింది మీరు చేయకుండా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేయటం ఎలా అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి మోషే అన్ని చేసిన మోషే గారు మరి ఆజ్ఞను ధిక్కరించినప్పుడు కానాను దేశంలో అడుగు పెట్టనీలేదు. ఒకటే చనిపోతాడు. అలాగే మనం కూడా ఆయన చెప్పిన మాటలన్నీ అనుసరించి నడిస్తే, ఆజ్ఞలన్నిటిని గైకొని నడిస్తే మన ప్రార్థన వింటాడు, మనల్ని కూడా పరలోకానికి తీసుకొని వెళ్తాడు. మనం కానీ ఆయన ఆజ్ఞలు కానీ ఆయన మాట కానీ వినకుండా ఉంటే ప్రార్థన వినడు, పరలోకాన్ని కూడా తీసుకొని వెళ్ళడు. కాబట్టి జీవమరణములు మన ఎదుట పెట్టాడు. మరి మనం జీవమార్గాన్ని ఎంచుకొని దేవుడు చెప్పిన ప్రతి మాటను అనుసరించి నడిచి నిత్య జీవానికి మనందరం వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం.